వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 53. సమీ, ఏంటి డాడీ, ఎందుకు డల్గా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావో నీ కళ్ళే చెప్తున్నాయి. ఏం చేయమంటావు డాడీ? లోపల బాధని మనసు దాచినా కళ్ళు దాచటం లేదు. ఏమైందిరా, ఎందుకు బాధపడుతున్నావు అని సమీరాని దగ్గరకు తీసుకుని లాలనగా అడుగుతారు. ఈరోజు ఏంటి డాడీ? సమీర అడిగిన క్వశ్చన్కి ఆమె బర్త్డే డేట్ గుర్తు చేసుకుంటారు. దానికి ఇంకా 2 months టైం ఉండడంతో ఈ రోజు ఏంటి సమీ అని అయోమయంగానే అడుగుతారు. "హ్మ్, మీ మ్యారేజ్ యానివర్సరీ కూడా గుర్తులేనంత బిజీగా ఉన్నారన్నమాట. తన అవసరాల కోసం తాళి కట్టిన భార్యకి చేసుకున్న పెళ్లికి వాల్యూ ఎప్పుడూ ఇచ్చింది లేదు. అందుకే పెళ్లి రోజు కూడా గుర్తులేదు." సమీరా క్వశ్చన్కి ఏం చెప్పాలో అర్థం కాదు సెల్వకి. చెప్పు డాడీ. అతనిలో మౌనం. సెల్వా, నేను రెడీ అని తల్లో పూలు సర్దుకుంటూ వస్తుంది సంధ్య ఆ గదిలోకి. ఎక్కడికి మమ్మీ ఇంత బాగా రెడీ అయ్యావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఎక్కడికేంట్రా, ఈరోజు మా యానివర్సరీ కదా, మనం టెంపుల్కి వెళ్ళాలి అని మీ డాడీ రాత్రి నాకు చెప్పారు, కానీ నీకు చెప్పడం మర్చిపోయాను. వెళ్ళి రెడీ అవ్వు. నిజమా అన్నట్టు చూస్తుంది సమీర. సెల్వకి అయోమయంగా ఉన్న సమీర కోపం తగ్గించాలని సంధ్య మాటలకి అవునంటాడు. సారీ డాడీ అని సెల్వ గారిని హత్తుకొని 10 minutesలో రెడీ అవుతాను అని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. మీరు కూడా రెడీ అవ్వండి సెల్వా. నాటకాలు బాగా వేస్తున్నావు. నా కూతురు బాధపడటం నేను చూడలేను. అందుకే నటిస్తున్నాను. ఏంటే ఎక్కువ వాగుతున్నావు అని సంధ్యగారి గొంతు పట్టుకుంటాడు. మీరెలా అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. సమీ చూస్తే మీకే ప్రాబ్లం. ఛ అని అసహనంగా తన రూమ్‌కి వెళ్ళి ఇష్టం లేకపోయినా రెడీ అవుతారు. టెంపుల్‌కి వెళ్లి దర్శనం చేసుకున్నాక రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన సమీర అమ్మా, నాన్న తన ముందు నటిస్తున్నారని క్లియర్‌గా అర్థమై బాధగా ఉన్నా ఏం చేయలేని తన పరిస్థితికి అసహనంగా ఉండిపోతుంది. ఢిల్లీలో ల్యాండ్ అయిన స్వర్ణిత వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వశిష్ఠ గారింటికి స్టార్ట్ అవుతారు. బంగారం, హ్మ్, ఒకసారి ఆలోచించు. ఇప్పుడు అక్కడికి అవసరమా? అవసరమే. ఒకవేళ దేవ్ లేకపోతే ఏం చేస్తావు? ఉన్న వాళ్ళతో అయినా మాట్లాడతాను. ఒక్కసారి ఆలోచించు బంగారం. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు కాస్త సైలెంట్‌గా ఉండండి అని కసురుతుంది. హుష్ బాబోయ్! ఏం చేయాలి? ఇప్పుడు దేవ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇదేమో ఆగేలా లేదని తల పట్టుకుంటాడు చరణ్. అతని బాధ తెలుస్తున్నా దేవుని కలవాలి అన్న ఆలోచన గట్టిగా ఉండడంతో వశిష్ఠ గారి మ్యాన్షన్ ముందు కారు ఆగగానే ఫాస్ట్‌గా కిందకి దిగి చరణ్ వద్దు అని ఎంత చెప్తున్నా వినకుండా లోపలికి వెళుతుంది.